ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత అమరావతిలో కదలిక వచ్చింది. అమరావతిలో నిర్మాణాలు కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం మారటంతోనే రాజధాని అమరావతి గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత ప్రభుత్వంలో 3 రాజధానుల నిర్ణయంతో పడిపోయిన ధరలు ఇప్పుడు రెట్టింపు అవుతున్నాయి. రియల్టర్లు అమరావతిపైనే ఫోకస్ చేస్తున్నారు. గత 2 నెలల కాలంలో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత 70 నుంచి 80% పూర్తయిన భవనాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రాజధాని గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. గత నెల జూన్ మొదటి వారం నుంచి క్రయ విక్రయాలు మరింత పెరిగాయి. జరీబు గ్రామాల్లో గత ఏడాది గజం 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా 50,000 నుంచి 60,000కు చేరుకుంది. గత వారం రోజుల్లో గజం 52,000 నుంచి 56,000 మధ్య రిజిస్ట్రేషన్లు జరిగాయి. తూళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గత నెలలో 280 రిజిస్ట్రేషన్లు జరగగా ఈ నెలలో గడిచిన 10 రోజుల్లో 108 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏప్రిల్లో 190, మేలో 221 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధాని గ్రామాల్లో 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి 34,772 ఎకరాల భూమిని సమీకరించింది. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2019 డిసెంబర్ 17న అమరావతి రాజధాని స్థానంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అమరావతిలో సంక్షోభం ఏర్పడింది. భూముల క్రయ విక్రయాలు మందగించాయి. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పలువురు రియల్టర్లు, ధనికులు, వ్యాపారవేత్తలు రాజధానిలో భూముల కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు తమ ప్లాట్లను విక్రయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి ఇచ్చిన రైతుకు 1000 గజాల డొమెస్టిక్ ల్యాండు, 200 గజాలు కమర్షియల్ ల్యాండు, ఎకరా జరీబు భూమి ఇచ్చిన రైతులకు 1200 గజాల డొమెస్టిక్ ల్యాండు, 250 గజాల కమర్షియల్ ల్యాండు ఇస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. పత్రాలను రిజిస్ట్రేషన్ చేసింది. మొత్తం 54,000 ప్లాట్లు రైతులకు రిటర్నబుల్గా ఇచ్చింది. ప్రస్తుతం రైతులు వీటిని విక్రయిస్తున్నారు. రాజధాని సమీపంలోని మండలాల్లో కూడా గత 2 నెలల కాలంలో పొలాలకు, స్థలాలకు 50 నుంచి 100% వరకు ధరలు పెరిగాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులకు స్థలాల కొనుగోలు భారంగా మారుతోంది.